అవసరమైన నిధులను రాబట్టుకుంటూనే ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణను ప్రజామోదంతో దశల వారీగా ప్రాధాన్యతా క్రమంలో అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దానిలో భాగంగానే రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు 5వ డివిజన్ టీచర్స్ కాలనీలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును పరిశీలించడంతో పాటు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయన్నారు. కనీసం రహదారులను అభివృద్ధి చేసిన దాఖలాలు కూడా ఎక్కడా లేవంటూ ఎద్దేవా చేశారు. అక్కడితో ఆగకుండా శంకుస్థాపనల పేరుతో హడావిడి చేసేసిన నాటి వైసీపీ పాలకులు కొబ్బరికాయలు కొట్టడంపైనే శ్రద్ధ పెట్టారంటూ సెటైర్ వేశారు. తాము అలా కాదని చేయాలనుకున్న పనిని చేతల్లో చేసి చూపిస్తామని, తమకంటే తాము చేసిన అభివృద్ధే ప్రజలతో మాట్లాడిస్తుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. నగర్ మేయర్ నూర్జహాన్, ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దొడిగర్ల శుభామాలిక్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్, డివిజన్ ఇన్ఛార్జి దాసరి కామేశ్వరి, డివిజన్ కో ఇన్ఛార్జి రెడ్డి నాగమణి, డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డి ఈశ్వరరావు, పరస రాంబాబు, మన్యం కృష్ణ, కంప విఠల్, మావూరి గంగాధర్రావు, పరస ప్రసాద్, నాయకులు బద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మున్సిపల్ ఏఈకి కానీ ఇక్కడ చేసే కాంట్రాక్టర్ గారికి కానీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ రోడ్డు మీద చుక్క నీళ్లు నలకపోకుండా ఉండేటట్టుగా చేయమని చెప్పాం. ఒకవేళ ఏదైనా 5 మీటర్లు 6 మీటర్లు వేయవలసి వస్తే ఆ రోడ్లలో అది కూడా జనరల్ ఫండ్స్ నుంచి వేయటం అనేది జరుగుద్ది. ప్రజలు ఎవరో అపోహలకు కానీ ఇబ్బందులకు కానీ గురవ్వాల్సిన పనేం లేదు. ఏదైతే కూటమి చేస్తున్న పనులందరినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి నాయకులుగా మాకుంది. మేము ఏదైతే చేస్తా ఉన్నామో అది చేస్తున్నామా లేదనేది చూస్తున్న ప్రజలు మీరు కూడా చెప్పవలసిన బాధ్యత మీ అందరికి కూడా ఉంది. ఏదైతే వాళ్ళు గాలి మాటలు చెప్తున్నారో అవన్నీ నమ్మద్దు. మేము ప్రజల్లోకి వచ్చుతున్నాం, ప్రజల్లోకి తిరుగుతున్నాం. ఏదైతే ప్రభుత్వం అన్న ప్రకారం చేస్తుందా లేదా అనేది మీరు అందరూ కూడా చూడాలి. వాళ్ళు ఏదైనా ఇది చెప్పినప్పుడు దాన్ని కంజాయించవలసిన బాధ్యత మా కూటమి నాయకులతో పాటు ప్రజలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరూ కూడా ఉంది. వైజాగ్ అభివృద్ధి చెందుతుంది. మరి ఆ రోజున అభివృద్ధి చెందట్లేదని అక్కడ పెడతాను రాజధాని అని జగన్మోహన్ రెడ్డి అన్న మాటలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత వాళ్ళదే. డెఫినెట్గా ప్రజల అపోహలకు గుడి కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏకైక లక్ష్యంతో కూటమి ఒకటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల సుఖశాంతులతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు. దాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. మీరందరూ కూడా దాన్ని గుర్తిస్తే మనం అందరం సుఖంగా ఉంటాం. మరి మీరు రెండో ఆలోచన లేకోకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరూ కూడా ఒక మాట మీద ఉండాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎప్పటి నుంచో పడుతున్నటువంటి బాధల్ని మరి మన శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకురావడం, మరి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి దాదాపుగా కార్పొరేషన్ జనరల్ ఫండ్ కానివ్వండి, వివిధ గ్రాంట్ల ద్వారా 50 కోట్ల రూపాయలతో మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా గౌరవ శాసనసభ్యుల వారు మేమందరం కూడా స్వయంగా పరిశీలించి ఎక్కడైతే నాణ్యత లోపాలు లేకుండా అవన్నీ కూడా పరిశీలించుకోవడం జరుగుతుంది. ఇంత అభివృద్ధి జరుగుతున్నటువంటి ఏలూరు నగరంలో మరి ప్రజలు కూడా పూర్తి సహకారాన్ని అందించి రోడ్లు కానివ్వండి, డ్రైన్లో కూడా ఎక్కడ చెత్త వేయకుండా వాళ్ళ అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో అటు వంగాయగూడెం కావచ్చు, లేదా జేవీఆర్ నగర్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో మంచి పనులన్నీ కూడా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రజలు ఆవేదన చెందుతున్నటువంటి విషయాలన్నీ అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు వాటికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ మరి రోడ్లని నిర్మాణం చేయడానికి ఈ రోజున ఇక్కడ 27 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కూడా శంకుస్థాపన చేయడానికి వచ్చారు గౌరవ శాసనసభ్యులు. మరి అది ఈరోజు మరి స్థానిక ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, స్థానిక ఇన్ఛార్జి గారు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంతం తరఫున ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. దీన్ని ఏ రీతిలో చేయాలనే దాని మీద వెంటనే దాన్ని ఇవాళ ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి సుమారు 27 లక్షలతో
మరి 200 మీటర్లు రోడ్డు, 300 మీటర్లు డ్రైనేజీని వ్యవస్థ మరి వేయించి ఈ ప్రాంత వాసులందరికీ కూడా న్యాయం చేకూర్చున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఎంతమంది దగ్గరికి తిరిగినా మాకు ఏమీ పని అవ్వలేదు సార్. మాకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. మాకు బుజ్జి గారే మంచినీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే మేము రోడ్డు గురించి దాసరి ఆంజనేయులు గారిని రోజు మేము అడుగుతుంటే, అమ్మ మీరు బాధపడకండి, మేము ఉన్నాము, మేము చేస్తాము, మేము నిలబడతామని చెప్పారు సార్. ఆ రోజు మాకు చంటి గారు కూడా చెప్పారు సార్, పాదయాత్రకు వచ్చినప్పుడు మేము వేస్తామమ్మ రోడ్డు అని. మాకు గౌరవించి మాకు రోడ్డు వేసినందుకు అందరికీ సభకి అందరికీ వందనాలు. ఆయన చచ్చిపోయి ఎలాగనున్నారు, ఇవాళ మేము మంచినీళ్ళు తాగుతున్నాం. అలాగే మాకు ఈ రోడ్లు డ్రైనేజీలు వేసి మమ్మల్ని ఇదిగా చూస్తే వచ్చే ఓట్లు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారికేనండి. జై చంద్రబాబు నాయుడు.